ఐపీఎల్ 2025లో ది బిగ్గెస్ట్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా సిఎస్కే మరి ఎంఐ ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. సో ఈ బిగ్ మ్యాచ్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్ ఉన్నాయి. ఎస్పెషలీ ముంబై స్టార్ ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ మరియు సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరి మీద ఇద్దరు సిఎస్కే బౌలర్స్కి అద్భుతమైన రికార్డు ఉంది. అలాగే ఒక ముంబై బౌలర్ సిఎస్కే కెప్టెన్ కూడా చాలా భయపెడుతున్నాడు. సో ఆ బౌలర్ ఎవరు, రికార్డ్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఈ మ్యాచ్కి సంబంధించిన టాప్ 5 ప్లేయర్ బ్యాటిల్స్ గురించి అయితే తెలుసుకోవాలి. నెంబర్ 5 శివం దుబే వర్సెస్ కరణ్ శర్మ. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండబోయే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ దుబే ఎక్కువగా మిడిల్ ఓవర్స్లో స్పిన్ బౌలర్స్ని అటాక్ చేస్తూ ఉంటాడు. ఇన్ఫాక్ట్ అతనికి మిచెల్ శాంట్నర్ లాంటి బౌలర్ మీద బీభత్సమైన రికార్డు ఉంది. దీంతో మిడిల్ ఓవర్స్లో దుబేని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కొంతవరకు కరణ్ శర్మ తీసుకోవాలి. సో ప్రీవియస్గా అయితే వీళ్ళిద్దరి మధ్య మరీ ఎక్కువగా ఫేస్ ఆఫ్ జరగలేదు, కేవలం 2 ఇన్నింగ్స్లో మాత్రమే తలపడ్డారు. అండ్ 2 ఇన్నింగ్స్లో 11 బాల్స్ ఫేస్ చేసిన దుబే 8 పరుగులు మాత్రమే చేశాడు. అంటే కరణ్ శర్మకి ఎగెనిస్ట్గా అతని స్ట్రైక్ రేట్ బిలో 80 ఉంది. బట్ ఎనివే ఈ 2 ఇన్నింగ్స్లో అయితే అతను బౌలింగ్లో అవుట్ కాకుండా ఆడాడు. సో దీంతో ఈ మ్యాచ్లో దుబే తన స్ట్రైక్ రేట్ని ఎలాగైనా సరే ఇంప్రూవ్ చేయాలని చూస్తాడు. మరి దీనికి కౌంటర్గా కరణ్ శర్మ ఎలాంటి ప్లాన్తో వస్తాడనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. నెంబర్ 4 తిలక్ వర్మ వర్సెస్ రవిచంద్రన్ అశ్విన్. ఇది కూడా మిడిల్ ఓవర్స్లో ఉండబోయే మరో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రజెంట్ తిలక్ వర్మ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే అతని స్పిన్ బౌలింగ్ కూడా చాలా బాగా ఆడతాడు. సో ప్రజెంట్ ముంబైలో అయినప్పుడు అయితే మంచి రెడ్ హాట్ ఫామ్లో ఉన్న ప్లేయర్ తిలక్ వర్మ. బట్ ఈ మ్యాచ్లో అతను అశ్విన్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న స్పిన్నర్ని ఫేస్ చేయాలి, అది కూడా రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. సో జనరల్గా అశ్విన్ లెఫ్ట్ హ్యాండర్స్కు చాలా మంచిగా బౌలింగ్ చేస్తూ ఉంటాడు. మెయిన్లీ ప్రీవియస్గా చూసుకుంటే అతను తిలక్ వర్మను కొంతవరకు సైలెంట్గా ఉంచాడు. సో ఇద్దరు 5 ఇన్నింగ్స్లో తలపడితే 41 బాల్స్ వేసిన అశ్విన్ 49 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో తిలక్ వర్మను ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో డెఫినెట్లీ తిలక్ వర్మ అయితే అశ్విన్కి అగెనిస్ట్గా అతను న్యాచురల్ గేమ్ ఆడలేకపోతున్నాడు. మరి ఈ మ్యాచ్లోనే తిలక్ వర్మ అటాకింగ్ బ్యాటింగ్ చేస్తాడా, లేకపోతే మరోసారి అశ్విన్దే పై అవుతుందో వేచి చూడాలి. నెంబర్ 3 రోహిత్ శర్మ వర్సెస్ ఖలీల్ అహ్మద్. ఇదైతే పవర్ ప్లేలో ఉండిపోయి ది మోస్ట్ ఇంక్రెడిబుల్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ హిట్మెన్ రోహిత్ శర్మ పవర్ ప్లేలో చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తుంటాడు. అట్ ది సేమ్ టైం లెఫ్ట్ ఆర్మ్ స్విమ్మర్స్కి స్ట్రగుల్ అవుతూ కూడా ఉంటాడు. సో దీన్ని ఖచ్చితంగా సిఎస్కే టీం ఖలీల్ అహ్మద్ ద్వారా క్యాష్ చేసుకోవచ్చు. ఎందుకంటే అతను ప్రీవియస్గా రోహిత్ శర్మని చాలా స్ట్రగుల్ చేశాడు. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్లో తలపడితే 39 బాల్స్ వేసిన అతను కేవలం 28 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో రోహిత్ శర్మని 2 సార్లు అవుట్ కూడా చేశాడు. సో యావరేజ్ చూసుకున్న, స్ట్రైక్ రేట్ చూసుకున్న చాలా పూర్గా ఉంది. ఎస్పెషల్లీ స్ట్రైక్ రేట్ అరౌండ్ 72 మాత్రమే ఉంది. సో ఖలీల్ అహ్మద్ అయితే ఒక ప్యూర్ పవర్ ప్లే బౌలర్. దీంతో ఖచ్చితంగా మరోసారి రోహిత్ శర్మని డామినేట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి హిట్మెన్ ఖలీల్ని కౌంటర్ చేయడానికి ఎలాంటి ప్లాన్తో వస్తాడనేది. నెంబర్ 2 రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్. ఇది కూడా పవర్ ప్లేలో ఉండబోయే మరో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఈ బ్యాటిల్ కూడా ప్రీవియస్ బ్యాటిల్కి కాస్త ఐడెంటికల్గా ఉంది. సో అన్లైక్ రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ అయితే కాస్త టైం తీసుకుని బ్యాటింగ్ చేస్తాడు. అంటే స్టార్టింగ్ నుండి అగ్రెసివ్గా ఆడకుండా కాస్త టైం తీసుకుంటాడు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే అతనికి కౌంటర్ పార్ట్గా ట్రెంట్ బోల్ట్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నాడు. సో బోల్ట్ పవర్ ప్లేలో ఎలాంటి బౌలింగ్ చేస్తాడని నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెయిన్లీ ఫస్ట్ ఓవర్లో వికెట్ తీయడం అనే హ్యాబిట్ అతనికి ఉంది. సో దీంతో ఖచ్చితంగా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ గైక్వాడ్ ట్రెంట్ బోల్ట్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ప్రీవియస్గా వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ జరిగినప్పుడు ట్రెంట్ బోల్ట్ 1 సైడ్ చేసేశాడు. మొత్తం 5 ఇన్నింగ్స్లో తలపడితే 26 బాల్స్ వేసిన అతను కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ గైక్వాడ్ని 3 టైమ్స్ అవుట్ చేశాడు. సో బోల్ట్కి అగెనిస్ట్గా గైక్వాడ్ యావరేజ్ చూసుకున్న, స్ట్రైక్ రేట్ చూసుకున్న, రెండు కూడా చాలా పూర్గా ఉన్నాయి. మిగిలిన యావరేజ్ 7.7గా ఉంది. దీంతో ఖచ్చితంగా పవర్ ప్లేలో మరోసారి ట్రెంట్ బోల్ట్ గైక్వాడ్ని డామినేట్ చేయాలని చూస్తాడు. చూడాలి మరి వీళ్ళిద్దరి మధ్య జరగబోయే బ్యాట్లో ఎవరు పైచే సాధిస్తారనేది. నెంబర్ 1 సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ రవీంద్ర జడేజా. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండిపోయి ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్లో ముంబై టీం వాళ్ళ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా లేకుండా ఆడబోతున్నారు. దీంతో మిడిల్ ఆర్డర్లో వాళ్ళ స్టాండ్ ఇన్ కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ చాలా కీలకంగా మారతాడు. బట్ ఎనివే ఈ మ్యాచ్లో స్కైకి అయితే జడేజా దగ్గర నుండి చాలా పెద్ద థ్రెట్ పొంచుంది. ఎస్పెషల్లీ అతను గతంలో తన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్తో సూర్యని చాలా డామినేట్ చేశాడు. సిడి తిరిగి ప్రజెంట్ జడేజా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. పైకి ఈ మ్యాచ్ స్పిన్ బౌలింగ్ అనుకూలించి చెన్నై చెపాక్లు ఆడబోతున్నారు. దీంతో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా జడేజా ముంబై టీంకు ఒక డేంజర్ మ్యాన్లా మారే ఛాన్స్ ఉంటుంది. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టు అతను సూర్యని చాలా స్ట్రగుల్ చేశాడు. వీళ్ళిద్దరూ T20 ఫార్మెట్లో 12 ఇన్నింగ్స్లో తలపడితే 62 బాల్స్ వేసిన అతను కేవలం 48 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సూర్యకుమార్ యాదవ్ని 4 టైమ్స్ అవుట్ చేశాడు. సో క్లియర్లీ యావరేజ్ బట్ చూసుకున్న, స్ట్రైక్ రేట్ బట్ చూసుకున్న 1 సైడ్ రికార్డే మళ్ళీ. దీంతో ఖచ్చితంగా జడేజా మరోసారి సూర్యకుమార్ యాదవ్ని డామినేట్ చేసేందుకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చూడాలి మరి ముంబై కెప్టెన్ జడ్డుని కౌంటర్ చేయడానికి ఎలాంటి గేమ్ ప్లాన్తో వస్తాడనేది. ఈ మ్యాచ్లో వీటితో పాటు రాహుల్ త్రిపాఠి మరియు దీపక్ చార్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మెయిన్లీ త్రిపాఠికి దీపక్ చార్ మీద చాలా మంచి రికార్డు ఉంది. అతను బౌలింగ్లో ఒక్కసారి కూడా అవుట్ కాకుండా 50 కంటే ఎక్కువ రన్స్ను 160+ స్ట్రైక్ రేట్తో కొట్టాడు. దీంతో సిఎస్కే టీం ఎర్లీగా వికెట్ కోల్పోయినప్పటికీ రాహుల్ త్రిపాఠి మంచిగా కౌంటర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సివిగాస్ ఎల్ క్లాసికో మ్యాచ్లో ఉండబోయే టాప్ 5 ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్. మరి వీటిలో మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి.
అలాగే మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.